ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు జనన సందేశమును గాబ్రియేలు దేవదూత కన్యకైన మరియకు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని వలన కృప పొందాలి అంటే నీవు దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దీనత్వం కలిగి, దేవుణ్ణి బట్టి యథార్థమైన జీవితం కలిగి జీవిస్తే అప్పుడు ఆయన నీ ఎడల కృప చూపించి ఆయన నీ ఎడల గొప్ప కార్యములు చేస్తాడు. లోతు దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి కీడు నుంచి తప్పించబడ్డాడు. ఈ లోతు సొదొమ గొమొర్రాలలో జీవిస్తూ ఉండగా సొదొమ గొమొర్రాల పాపము దేవుని సన్నిధికి చేరగా వారి పాపమును బట్టి దేవుడు ఆ పట్టణమును నాశనం చేయాలనుకున్నాడు. అయితే దేవుని కృపను పొందుకున్న లోతును తప్పించడానికి మరియు ఆ పట్టణమును నాశనం చేయడానికి దేవుని దూతలు ఆ పట్టణానికి వెళ్ళి లోతుని అతని భార్య పిల్లను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోమని అతనితో చెప్పి పంపగా లోతు, అయ్యా, నేను చాలా దూరం వెళ్ళలేను, ఆ కనబడే కొండలకు వెళతాననగా సరే అన్నారు దేవుని దూతలు కూడా. అలా దేవుడు లోతును నాశనం అయ్యే ఆ పట్టణం నుండి రక్షించాడు. అలా దేవుని కృపను పొందుకున్న మరియ, దేవుడే ఆమె గర్భం ద్వారా ఈ భూమి మీదకు మానవుడుగా జన్మించటానికి ఇష్టపడ్డాడు. కారణం ఆమె దేవుని ఎడల నమ్మకం, భయభక్తులు కలిగి, యథార్థమైన జీవితమును కలిగి ఆమెను దేవుడు దీవించాడు, ధన్యురాలయ్యింది. అలాగే ఇంకా అనేకులు పరిశుద్ధ గ్రంథములో దేవుని కృప కలిగిన వారు అనేకులు కలరు. వారు దేవుని ఎడల జీవించవలసిన వారిగా ఉన్నారు. అందులకు వారు దేవుని కృపను పొందుకున్నారు. మరి నీవు కూడా దేవుని కృపను పొందుకుని దేవుని దీవెనలు పొందుకున్నట్లుగా దేవుని ఎడల ఎట్లా నడుచుకోవాలో అని తెలుసుకుని నీవు అట్లు జీవించి దేవుని కృపను పొందుకోవాలని, దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ కృపను మేము పొందుకోవాలంటే మేము ఏమి చెయ్యాలో నేర్చుకున్న దానిని బట్టి మేము విశ్వాసము, భయభక్తులు, యథార్థమైన జీవితమును కలిగి మీ కృపను పొందుకుని మేము మీ దీవెనలు పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. చదువుకుని ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. అలాగే వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలము నిమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.